హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా కొఠారి కమిషన్కు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులలో లేదా టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొఠారి కమిషన్కు మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జాతీయ విద్యా కమిషన్, ఆప్షన్ బి భారత విద్యా టాస్క్ ఫోర్స్, ఆప్షన్ సి కేంద్ర విద్యా మండలి, ఆప్షన్ డి జాతీయ పాఠ్య ప్రణాళిక కమిటీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ జాతీయ విద్యా కమిషన్. కొఠారి కమిషన్ను జాతీయ విద్యా కమిషన్ అని, భారతీయ విద్యా కమిషన్ అని ఇతర పేర్లతో పిలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొఠారి కమిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ ఎంసి చాంగ్లా, ఆప్షన్ బి జేపీ నాయక్, ఆప్షన్ సి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన కొఠారి కమిషన్ను నియమించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ అధికారికంగా ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ జూలై 14, 1964, ఆప్షన్ బి అక్టోబర్ 2, 1964, ఆప్షన్ సి జూన్ 29, 1966, ఆప్షన్ డి జనవరి 15, 1965. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. కొఠారి కమిషన్ జూలై 14, 1964 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొఠారి కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆప్షన్ ఏ 10 మంది, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 20. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 17. దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన జేపీ నాయక్ కార్యదర్శిగా మొత్తం 17 మంది సభ్యులతో కొఠారి కమిషన్ను నియమించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఉన్నత విద్యను ప్రోత్సహించడం, ఆప్షన్ బి కొత్త విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి విద్యా పాఠ్యాంశాలలో మార్పులను సిఫారసు చేయడం, ఆప్షన్ డి విద్యా సామాజిక అవసరాలు మరియు ఆకాంక్షలను తీర్చేలా చూసుకోవడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి విద్యా సామాజిక అవసరాలు మరియు ఆకాంక్షలను తీర్చేలా చూసుకోవడం కొఠారి కమిషన్ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ నివేదిక ఏ పదబంధంతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ విద్యా విజయానికి కీలకం, ఆప్షన్ బి దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది, ఆప్షన్ సి విద్యా సమాజానికి పునాది, ఆప్షన్ డి అభ్యసనం శ్రేయస్సుకు దారితీస్తుంది. కొఠారి కమిషన్ నివేదిక ఏ పదబంధంతో ప్రారంభమవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే పదబంధంతో కొఠారి కమిషన్ నివేదిక ప్రారంభం కావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి ఏ పాత్రను నిర్వహించలేదు? ఆప్షన్ ఏ యూజీసీ చైర్మన్, ఆప్షన్ బి రక్షణ శాస్త్రీయ సలహాదారు, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి జేఎన్టీయు వైస్ ఛాన్సలర్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి భారత రాష్ట్రపతి.
దౌలత్ సింగ్ కొఠారి యూజీసీ చైర్మన్గా పనిచేశారు. రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. జేఎన్టీయు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ విద్యలో దేని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది? ఆప్షన్ ఏ రాజకీయ సంబంధం, ఆప్షన్ బి మత విద్య, ఆప్షన్ సి శాస్త్రీయ జ్ఞానం మరియు ఆధ్యాత్మికత, ఆప్షన్ డి అధునాతన సాంకేతికత. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి శాస్త్రీయ జ్ఞానం మరియు ఆధ్యాత్మికత. కొఠారి కమిషన్ విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ శాస్త్రీయ జ్ఞానం మరియు ఆధ్యాత్మిక పెంపొందించేదిగా విద్య ఉండాలని తెలపడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం విద్య దేనిని పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి? ఆప్షన్ ఏ విద్యార్థులలో పోటీతత్వం, ఆప్షన్ బి సామాజిక ఆనందం కోసం స్వీయ క్రమశిక్షణాభావం, ఆప్షన్ సి నాయకత్వ లక్షణాలు, ఆప్షన్ డి వ్యక్తిగత విజయం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కొఠారి కమిషన్ ప్రకారం విద్య దేనిని రూపొందించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే సామాజిక ఆనందం కోసం స్వీయ క్రమశిక్షణాభావం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ నివేదికలో క్రింది వాటిలో దేనిని కేంద్రీకరించబడలేదు? ఆప్షన్ ఏ విద్య యొక్క సైద్ధాంతిక అంశాలు, ఆప్షన్ బి అభ్యాసంలో వ్యూహాత్మక భావాలు, ఆప్షన్ సి విద్యా పనితీరు ర్యాంకింగ్లు, ఆప్షన్ డి విద్య యొక్క మానవీయ అంశాలు. కొఠారి కమిషన్ నివేదికలో విద్య యొక్క పనితీరు ర్యాంకింగ్లను కేంద్రీకరించబడలేదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ నివేదికలో ఎన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కొఠారి కమిషన్ నివేదికలో ప్రధానంగా 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ఏ విద్యా నిర్మాణాన్ని సిఫారసు చేసింది? ఆప్షన్ ఏ 8+2+2, ఆప్షన్ బి 10+2, ఆప్షన్ సి 10+2+3, ఆప్షన్ డి 12+3. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 10+2+3. కొఠారి కమిషన్ విద్యా నిర్మాణాన్ని దేశమంతటా 10+2+3 కామన్ స్కూల్ విద్యా విధానాన్ని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం ప్రాథమిక పాఠశాలలు మరియు పిల్లల నివాసాల మధ్య సిఫారసు చేయబడిన దూరం ఎంత? ఆప్షన్ ఏ 0.5 మైళ్ళు, ఆప్షన్ బి 1 మైలు, ఆప్షన్ సి 2 మైళ్ళు, ఆప్షన్ డి 3 మైళ్ళు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 1 మైలు. ప్రాథమిక పాఠశాలలకు మరియు పిల్లల నివాసాలకు మధ్య కొఠారి కమిషన్ సిఫారసు చేయబడిన దూరం వచ్చేసి 1 మైలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం విద్యా సంవత్సరానికి ఎన్ని పాఠశాల రోజులు నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ 210, ఆప్షన్ బి 234, ఆప్షన్ సి 250, ఆప్షన్ డి 300. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 234. విద్యా సంవత్సరంలో పాఠశాల పనిచేసే దినాలను 39 వారాలు అనగా 234 రోజులకు పెంచాలని కొఠారి కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సిఫారసు చేయబడిన కనీస శిక్షణ వ్యవధి ఎంత? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 2 సంవత్సరాలు.
ప్రాథమిక విద్య వరకు బోధించే ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల శిక్షణా కాలం అవసరమని కోటారి కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత శాతం విద్యార్థులు తమ ప్రతిభకు స్టైఫండ్లు పొందాలని కోటారి కమిషన్ సిఫారసు చేయబడింది? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 25%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 15%. పూర్తి హాజరున్న వారికి అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు 15% స్టైఫండ్లు ఇవ్వాలని కోటారి కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కోటారి కమిషన్ ప్రకారం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు సంవత్సరానికి ఎన్ని వారపు రోజులు పనిచేయాలి? ఆప్షన్ ఏ 200, ఆప్షన్ బి 230, ఆప్షన్ సి 250, ఆప్షన్ డి 270. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 230. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పని దినాలు సంవత్సరానికి 230 రోజులు ఉండాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో ఏ రకమైన భాషా బోధనను నివేదిక కోటారి కమిషన్ సిఫారసు చేసింది? ఆప్షన్ ఏ ఒకే భాష, ఆప్షన్ బి ద్విభాష, ఆప్షన్ సి త్రిభాష, ఆప్షన్ డి బహుభాష. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి త్రిభాష. ప్రాథమిక స్థాయిలో త్రిభాషను బోధనగా చేయాలని కోటారి కమిషన్ సిఫార్సులలో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోటారి కమిషన్ ప్రకారం త్రిభాషా సూత్రంలో సిఫార్సుల ప్రకారం ఉన్నత స్థాయిలోని ఏ భాషలను బోధించాలి? ఆప్షన్ ఏ మాతృభాష మరియు ఇంగ్లీష్, ఆప్షన్ బి మాతృభాష హిందీ మరియు ఇంగ్లీష్, ఆప్షన్ సి హిందీ ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాష, ఆప్షన్ డి ఇంగ్లీషు మాత్రమే. కోటారి కమిషన్ ప్రకారం త్రిభాషా సూత్రంలో మాతృభాష హిందీ మరియు ఇంగ్లీష్ను ఉన్నత స్థాయిలో బోధనా భాషగా మార్చాలని ఈ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో ఆచరణాత్మక బోధనా జోడింపులకు సిఫారసు చేయబడిన వ్యవధి ఎంత? ఆప్షన్ ఏ 1 సెమిస్టర్, ఆప్షన్ బి 1 సంవత్సరం, ఆప్షన్ సి 2 సంవత్సరాలు, ఆప్షన్ డి 3 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 1 సంవత్సర కాలం. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో ఆచరణాత్మక బోధనా జోడింపులకు సిఫారసు చేయబడిన కాలం వచ్చేసి ఆప్షన్ బి 1 సంవత్సర కాలం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల నిలుపుదల నివారించడానికి క్రింది వాటిలో ఏది ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ తప్పనిసరి విద్య, ఆప్షన్ బి నాన్ డిటెక్షన్ విధానం, ఆప్షన్ సి గ్రేడింగ్ విధానం, ఆప్షన్ డి తరగతి పునరావృత విధానం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నాన్ డిటెక్షన్ విధానం. నాన్ డిటెక్షన్ పద్ధతి స్తబ్దతను నివారించడానికి ఒక మార్గంగా ఈ కమిటీ సూచించడం జరిగింది. ఈ పద్ధతి 1971లో అమలులోకి రావడం జరిగింది. 1 నుంచి 10 తరగతి వరకు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోయిన విద్యార్థులను హాజరును బట్టి పై తరగతులకు పంపించే విధానమే నాన్ డిటెక్షన్ విధానం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వయోజన విద్య కోసం ఏ రకమైన విద్యా కేంద్రాలను సూచించారు? ఆప్షన్ ఏ రెగ్యులర్ పాఠశాలలు, ఆప్షన్ బి అనియత విద్యా కేంద్రాలు, ఆప్షన్ సి ఆన్లైన్ విద్యా పోర్టులు, ఆప్షన్ డి వృత్తి శిక్షణా సంస్థలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనియత విద్యా కేంద్రాలు. వయోజన విద్యా కార్యక్రమాల కోసం అనియత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఏది ఉన్నత మాధ్యమిక విద్యకు సిఫారసు చేయబడిన సబ్జెక్టుగా పేర్కొనబడలేదు? ఆప్షన్ ఏ కళలు, ఆప్షన్ బి శారీరక విద్య, ఆప్షన్ సి వ్యవసాయ విద్య,
ఆప్షన్ డి నైతిక విద్య. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వ్యవసాయ విద్య. ఉన్నత మాధ్యమిక విద్యకు వ్యవసాయ విద్యను సిఫారసు చేయడం లేదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లోయర్ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ దశల్లో బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లో ఏమి చేర్చాలి? ఆప్షన్ ఏ ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టులు మాత్రమే. ఆప్షన్ బి రిమార్కులతో ఉన్న అన్ని సబ్జెక్టులు. ఆప్షన్ సి గ్రేడులతో ఉన్న సబ్జెక్టులు. ఆప్షన్ డి ఫెయిల్ అయిన సబ్జెక్టులు మాత్రమే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టులు మాత్రమే బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లో చేర్చాలి లోయర్ సెకండరీ అలాగే హయ్యర్ సెకండరీ దశల్లో. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోటారి కమిషన్ ప్రకారం వృత్తి విద్యను ఎలా ప్లాన్ చేయాలి? ఆప్షన్ ఏ బాలికలకు మాత్రమే. ఆప్షన్ బి ఐచ్ఛిక అంశంగా. ఆప్షన్ సి ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యతో అనుసంధానించబడింది. ఆప్షన్ డి పట్టణ ప్రాంతాలకు పరిమితం. కోటారి కమిషన్ ప్రకారం వృత్తి విద్యను ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యతో అనుసంధానం చేయాలని కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ హయ్యర్ సెకండరీ స్థాయిలో బాలికలకు ఏ సబ్జెక్టుపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఆప్షన్ ఏ హోమ్ సైన్స్. ఆప్షన్ బి కంప్యూటర్ సైన్స్. ఆప్షన్ సి పొలిటికల్ సైన్స్. ఆప్షన్ డి ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ హోమ్ సైన్స్. హయ్యర్ సెకండరీ స్థాయిలో బాలికలకు హోమ్ సైన్స్ అనే సబ్జెక్టుపై ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా సంస్థలలో ఎలాంటి విద్యా వనరులను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ ఆన్లైన్ డేటాబేస్లు. ఆప్షన్ బి బుక్ బ్యాంకులు. ఆప్షన్ సి వీడియో లైబ్రరీలు. ఆప్షన్ డి విద్యా యాప్లు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి బుక్ బ్యాంకులు. విద్యా సంస్థలలో బుక్ బ్యాంకులను ఏర్పాటు చేసి గ్రంథాలయాలలో ఎక్కువ పుస్తకాలు చేర్చి మాధ్యమిక పాఠశాలలో చదువును పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సామాజిక మరియు నైతిక విలువలపై విద్యార్థుల అవగాహనను పెంపొందించడానికి పాఠ్యాంశాలు ఎలా లక్ష్యంగా పెట్టుకున్నాయి? ఆప్షన్ ఏ హోంవర్క్ తగ్గించడం ద్వారా. ఆప్షన్ బి పోటీని ప్రోత్సహించడం ద్వారా. ఆప్షన్ సి నైతిక విద్యను సమగ్రపరచడం ద్వారా. ఆప్షన్ డి సామాజిక సమస్యలను విస్మరించడం ద్వారా. నైతిక విలువలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి నైతిక విద్యను సమగ్రపరచడం ద్వారా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల సముదాయాలలో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సిఫారసు చేయబడిన విధానం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యక్తిగత పాఠశాల నిర్వహణ. ఆప్షన్ బి పాఠశాలల మధ్య సమన్వయం. ఆప్షన్ సి విద్యా సేవలను అవుట్సోర్సింగ్ చేయడం. ఆప్షన్ డి తరగతి పరిమాణాలను పెంచడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పాఠశాలల మధ్య సమన్వయం పరచడం ద్వారా విద్య నాణ్యత పెరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోటారి కమిషన్ ప్రకారం పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సాంకేతిక అక్షరాస్యతను మెరుగుపరచడం. ఆప్షన్ బి పుస్తకాల కొనుగోలుకు పుస్తక గ్రాంట్లు అందించడం. ఆప్షన్ సి మెరుగైన ఉపాధి అవకాశాలను నిర్ధారించడం. ఆప్షన్ డి పాఠశాలలకు ఉచిత రవాణాను అందించడం. పేద విద్యార్థుల విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి పుస్తకాల కొనుగోలుకు పుస్తక గ్రాంట్లను అందించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోటారి కమిషన్ ప్రకారం ప్రస్తుత సెకండరీ స్థాయిలో ఎంత శాతం విద్యార్థులు వృత్తి విద్యను ఎంచుకున్నారు? ఆప్షన్ ఏ 5%. ఆప్షన్ బి 9%. ఆప్షన్ సి 15%. ఆప్షన్ డి 20%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 9%. ప్రస్తుత మాధ్యమిక దశలో వృత్తి విద్యలను ఎంచుకున్నవారు కేవలం 9% మాత్రమే అని కమిషన్ తెలిపింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోటారి కమిషన్ విశ్వవిద్యాలయాల్లో సరైన పరిశోధన నిర్వహించడానికి ఏ సౌకర్యం కీలకమని నొక్కి చెప్పబడింది? ఆప్షన్ ఏ కంప్యూటర్ ల్యాబ్లు, ఆప్షన్ బి ఆడిటోరియంలు, ఆప్షన్ సి లైబ్రరీలు, ఆప్షన్ డి తరగతి గదులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి లైబ్రరీలు. విశ్వవిద్యాలయాల్లో సరైన లైబ్రరీలు ఉంటే పరిశోధన నిర్వహించడానికి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని కమిషన్ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోటారి కమిషన్లో పేర్కొన్న విధంగా మాధ్యమిక విద్య యొక్క దృష్టి ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా నైపుణ్యం, ఆప్షన్ బి వృత్తి శిక్షణ, ఆప్షన్ సి పాఠ్యాంతర కార్యకలాపాలు, ఆప్షన్ డి క్రీడా విద్య. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి వృత్తి శిక్షణ. కోటారి కమిషన్లో పేర్కొన్న విధంగా మాధ్యమిక విద్య యొక్క ప్రాథమిక దృష్టి వృత్తి శిక్షణ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలు అనుకూలమైన అభ్యసన వాతావరణాన్ని పెంపొందించడానికి సిఫారసు చేయబడిన చర్య ఏమిటి? ఆప్షన్ ఏ ట్యూషన్ ఫీజులను పెంచడం, ఆప్షన్ బి లైబ్రరీ సౌకర్యాలను మెరుగుపరచడం, ఆప్షన్ సి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడం, ఆప్షన్ డి తరగతి పరిణామాలను తగ్గించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి లైబ్రరీ సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల అనుకూలమైన అభ్యసన వాతావరణాన్ని పెంపొందించవచ్చని కమిషన్ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ స్థాయిలో తరగతికి ఎంతమంది విద్యార్థులను పరిమితం చేయాలని సిఫారసు చేయబడింది? ఆప్షన్ ఏ 30 మంది, ఆప్షన్ బి 35 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 45 మంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి 45 మంది. సెకండరీ స్థాయిలో తరగతికి 45 మంది విద్యార్థులను పరిమితం చేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పాఠశాల బ్లాక్లో కమిషన్ ప్రకారం ఎలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి? ఆప్షన్ ఏ టెక్నాలజీ ఆధారిత కార్యక్రమం, ఆప్షన్ 2 అధునాతన పరిశోధన కోసం ఒక కార్యక్రమం, ఆప్షన్ 3 మెరిట్ ఆధారిత రెసిడెన్షియల్ పాఠశాల, ఆప్షన్ 4 సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మెరిట్ ఆధారిత రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి పాఠశాల బ్లాక్లో ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు ఏ రకమైన శిక్షణ సూచించబడింది? ఆప్షన్ ఏ బోధనా పద్ధతులపై స్వీయ అధ్యయనం, ఆప్షన్ 2 ఆన్లైన్ కోర్సులు, ఆప్షన్ 3 అధునాతన బోధనా పద్ధతులపై ఇన్ సర్వీస్ కార్యక్రమాలు, ఆప్షన్ 4 తరగతి గది నిర్వహణపై వర్క్షాపులు. బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు అధునాతన బోధనా పద్ధతులపై ఇన్ సర్వీస్ కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వాలని కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రతి 10 పాఠశాలలకు ఒక విజిటింగ్ కౌన్సిలర్ను నియమించడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాథమిక నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 10 పాఠశాలలకు ఒక విజిటింగ్ కౌన్సిలర్ను నియమించడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడం, ఆప్షన్ 2 విద్యార్థుల ఆసక్తులు మరియు అభిరుచులను మార్గనిర్దేశం చేయడం మరియు అభివృద్ధి చేయడం, ఆప్షన్ 3 పాఠశాల బడ్జెట్లను నిర్వహించడం, ఆప్షన్ 4 కొత్త సిబ్బందిని నియమించడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విద్యార్థుల ఆసక్తులు మరియు అభిరుచులను మార్గనిర్దేశం చేయడం మరియు అభివృద్ధి చేయడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోటారి కమిషన్ ప్రకారం అంతర్గత మూల్యాంకనాలను ఏమి చేయాలి? ఆప్షన్ 1 ఇవి ప్రధానంగా విద్యార్థుల పనితీరును కొలవాలి, ఆప్షన్ 2 విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి వాటిని ఉపయోగించాలి, ఆప్షన్ 3 అవి చివరి తరగతులపై మాత్రమే దృష్టి పెట్టాలి,
ఆప్షన్ 4 అవి బాహ్య పరీక్షలను పూర్తిగా భర్తీ చేయాలి. కొఠారి కమిషన్ ప్రకారం అంతర్గత మూల్యాంకనాలను విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించాలి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐఈలో భాగంగా కొఠారి కమిషన్కు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగ సమాచారం అందుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూపులలో లేదా టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.